స్టేషన్లలో పోలింగ్ కు ఏర్పాట్లు పూర్తి చేశారు. అత్యంత సమస్యాత్మక ప్రాంతాలుగా 14 సెగ్మెంట్లలో ఈసారి 100% వెబ్ కాస్టింగ్ నిర్వహించనున్నారు. ఆయా ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ వచ్చాక జరిగిన హింసాత్మక ఘటనల నేపథ్యంలో 100% వెబ్ కాస్టింగ్ నిర్వహిస్తామని అధికారులు తెలిపారు. పోలింగ్ బూత్ కు ఎంటర్ అయ్యే ప్రదేశంతో పాటు పోలింగ్ సిబ్బంది కూర్చునే చోట సీసీ కెమెరాలతో పర్యవేక్షిస్తున్నారు. సీఈఓ, జిల్లా కలెక్టర్ ఆఫీసులో లైవ్ స్ట్రీమింగ్ ద్వారా వెబ్ కాస్టింగ్ ఏర్పాట్లు చేశారు. 14 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఎన్నికల సంఘం భారీ భద్రతను పెంచింది. ఎన్నికల విధుల్లో 3.30 లక్షల మంది సిబ్బంది ఉన్నారు. మొత్తం 46,389 పోలింగ్ కేంద్రాలు పోలింగ్ కోసం సిద్దమయ్యాయి. ఈసారి 29,897 పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ నిర్వహించనున్నారు. మాచర్ల, పెదకూరపాడు, ఒంగోలు, ఆళ్లగడ్డ, తిరుపతి, చంద్రగిరి, విజయవాడ సెంట్రల్, పుంగనూరు, పలమనేరు, పీలేరు, రాయచోటి, తమ్మళ్లపల్లిలో 100% వెబ్ కాస్టింగ్ చేయనుంది. తెలంగాణలో లోక్సభ ఎన్నికల ప్రచారం ముగిసింది. సోమవారం 17 లోక్సభ స్థానాలకు సికింద్రాబాద్ కంటోన్మెంట్ కు ఉప ఎన్నిక జరగనుంది. సమస్యాత్మక ప్రాంతాల్లో 4 గంటల వరకే పోలింగ్ జరగనుంది. మిగతా ప్రాంతాల్లో సాయంత్రం 6 గంటల వరకు ఓటు వేసేందుకు అవకాశం ఇచ్చారు. ఎన్నికల కోసం అధికారులు పగడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఎన్నికల విధుల్లో మొత్తం 2,91,000 మంది సిబ్బంది నియమించారు. 35,809 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఒక్కో పార్లమెంట్ సెగ్మెంట్లలో 3,000 కేంద్రాలను ఏర్పాటు చేశారు. రైట్, ఏకదాటిగా 60 రోజులు సాగిన ప్రచారం ఇప్పుడు 6 గంటలకు మైకులు మోగబోయాయి. ప్రచారం ఏ విధంగా సాగింది, పోలింగ్ కు ఏ విధమైన ఏర్పాట్లు చేశారు వివరించేందుకు మా ఇన్పుట్ ఇన్ఛార్జ్ శ్రీహరి లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు న్యూస్ రూమ్ ద్వారా. శ్రీహరి. శంకరి, తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచార ఘట్టం ముగిసింది. ఇక పోలింగ్ కు కూడా సర్వసన్నద్ధం అవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఏప్రిల్ 18న తొలి నామినేషన్ దాఖలైనటువంటి పరిస్థితి. ఆ రోజు నుంచి కూడా నిరాఘాటంగా మొత్తం కూడా ప్రక్రియ కొనసాగింది. నామినేషన్లు దాఖలు చేయడం, తర్వాత స్క్రూటినీ, అలానే విత్డ్రాయల్ పూర్తయిన తర్వాత అభ్యర్థులు ఎవరెవరు బరిలో ఉన్నారనే విషయాన్ని తేటతెల్లం చేశారు. వారికి గుర్తులు కేటాయించారు. దాని తర్వాత ప్రచారం కూడా ప్రారంభించి ఇవాల్టి వరకు కూడా కొద్దిసేపటి క్రితం వరకు ప్రచారం సాగింది. మొత్తం కూడా ఇటు ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ అలానే లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతుంటే, ఇక తెలంగాణ రాష్ట్రంలో లోక్సభ స్థానాలకు సంబంధించి అలానే కంటోన్మెంట్ సంబంధించినటువంటి బై ఎలక్షన్స్ కూడా ఈసారి జరుగుతున్నాయి. సో ఈ నేపథ్యంలో ప్రచార ఘట్టం మాత్రం ముగిసిందని చెప్పొచ్చు. పెద్ద ఎత్తున అటు పార్టీ జాతీయ రాష్ట్ర పార్టీల అధ్యక్షులతో పాటుగా ప్రధాని నరేంద్ర మోదీ అలానే ముఖ్య నేతలందరూ కూడా రాహుల్ గాంధీ కావచ్చు, ప్రియాంక గాంధీ, వీరందరూ ప్రచారాన్ని మొత్తం 2 రాష్ట్రాల్లో చుట్టారని చెప్పొచ్చు. మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతున్న నేపథ్యంలో అక్కడ పెద్ద ఎత్తున ప్రచారం కొనసాగింది. సో మొత్తంగా తెలుగుదేశం పార్టీ అధినేత అక్కడ మొత్తం 90 సభలను కూడా నిర్వహించినటువంటి పరిస్థితి అత్యధికంగా. అలానే ప్రధాని నరేంద్ర మోదీ 4 సభలకు కూడా హాజరయ్యారు. అలానే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా సిద్ధం సభలు కూడా నిర్వహించినటువంటి పరిస్థితి. పవన్ కళ్యాణ్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేసినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్ లో 175 అసెంబ్లీ స్థానాలకు పోటీ చేస్తోంది. ఇక అలానే వైఎస్ఆర్సీపీ కూడా 175 స్థానాలకు పోటీ చేస్తుంటే, అలానే ఇండియా కూటమి అటు కాంగ్రెస్ పార్టీ, సిపిఐ, సిపిఎం కలిసి 175 అసెంబ్లీ స్థానాలకు కూడా పోటీ చేస్తున్నారు. అలానే 25 లోక్సభ స్థానాలకు కూడా
కూటమి సంబంధించి కూడా 6 లోక్సభ స్థానాల్లో అటు బీజేపీ 2 జనసేన మిగిలినటువంటి స్థానాల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తుంటే ఇటు ఎన్డీఏ ఇండియా కూటమి కావచ్చు వైఎస్ఆర్సీపీ మిగిలిన అన్ని లోక్సభ స్థానాల్లో కూడా పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి. సో ఇంకొక వైపు తెలంగాణలో కూడా చూస్తే అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత ప్రతిష్టాత్మకంగా జరుగుతున్నటువంటి ఈ లోక్సభ ఎన్నికలకు సంబంధించి 17 స్థానాలు ఉంటే 17 స్థానాలకు కూడా పోటీ జరుగుతోంది. ఇక్కడ అటు బీఆర్ఎస్ అలానే కాంగ్రెస్ బీజేపీ కూడా పోటీ చేస్తోంది. దీంతో పాటుగా హైదరాబాద్ లో ఎంఐఎం అనేది కూడా కీలకం. ఇక కంటోన్మెంట్ సంబంధించి కూడా అక్కడ స్థానిక ఎమ్మెల్యే రోడ్డు ప్రమాదంలో మృతి చెందినటువంటి నేపథ్యంలో బై ఎన్నికలు జరుగుతున్నటువంటి పరిస్థితి. సో మొత్తంగా కూడా చూస్తే తెలుగు రాష్ట్రాల్లో ప్రచార సరళి, ఇక పోలింగ్ సంబంధించినటువంటి ఏర్పాట్లకు సంబంధించినటువంటి అప్డేట్ కూడా మనం చూద్దాం. ఓవరాల్ గా ఎలా జరిగింది ఏంటి అనేది కూడా ముందుగా మనతో పాటు లైవ్ లో సిద్ధమయ్యారు మా తెలంగాణ బ్యూరో చీఫ్ నవీన్ మనతో పాటు లైవ్ లో ఉన్నారు. అలానే మా ఆంధ్ర బ్యూరో చీఫ్ రామారావు కూడా మనతో పాటు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సో రామారావు చెప్పండి, ఆంధ్రప్రదేశ్ లో మొత్తం